టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారం మనకి కుజ, బుధ, శని గ్రహాలు ఇవన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు మరి సింహరాశిలో, గురుడు మిథున రాశిలో, అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. రవి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి డిప్రెషన్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. పరీక్షల్లో మరి పిల్లలంతా కూడా బాగా రాస్తారు. అయితే ఎంతో కష్టపడి ప్రతి పని కూడా ఒక మండల దీక్షతో ఎంతో ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవలేలగా అయ్యేటటువంటి పని కూడా అధికమైనటువంటి శ్రమ పడిన తర్వాత మీకు ఫలితము దక్కడము అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ వృషభ రాశి వారందరూ కూడా నల్లని వస్త్రాలని మీరు శనివారం నాడు ధరించాలి. అదేవిధంగా ఈ యొక్క 2 సంఖ్య అనేటటువంటిది బాగా కలిసి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు పనికి రావడం జరుగుతాయి. మెకానికల్ ఇంజనీర్స్ అందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. అలాగే సర్జన్స్ వీళ్ళంతా కూడా కొంచెం డీఫేమ్ అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక పండగలు పబ్బాల కోసం బంధువులంతా కూడా జాయింట్గా కలవడము ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పొరుగురు వెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అందరికీ కూడా మరి ఈ కొంచెం ఈతి బాధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ట్రైన్స్లో వెళ్ళి డైలీ చేసేటటువంటి వాళ్ళకి, బస్సుల్లో వెళ్ళి డైలీ చేస్తున్నటువంటి వాళ్ళకి సీట్లు దొరక్కపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చిన్న బాధలు, ఆ బాధలను పెద్ద బాధలుగా తీసుకొని మీరు డిప్రెషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ రాశి వారందరూ కూడా పుస్తక పఠనం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఈ వారంలో ఇష్టపడడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే టీసీలు, స్కూల్ పిల్లల అడ్మిషన్స్ ఇలాంటివన్నిటిలో కూడా బిజీగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. వ్యాపార రంగాల్లో, సినిమా, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా మంచి సినిమాలు, సంపాదన అనేటటువంటివి తెచ్చుకుంటారు. నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనకి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలా. అమ్మవారి యొక్క మంత్రాన్ని బీజాక్షరాల సంపుటీకరణ చేసుకుని మీరు జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే ఆవులకు చక్కగా సేవ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.